ఎన్నికల ప్రచారంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడికి దిగారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ కార్యకర్తలకు వైసీపీ ప్రచార రథం అడ్డమొచ్చింది. దీన్ని తొలగించాలని టీడీపీ శ్రేణులు అడిగినా తొలగించలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. జనరేటర్ తాళాలు తీసుకున్నారంటూ వైసీపీ నాయకులు టీడీపీ నేతలను అడిగారు. ఇదే అసలు గొడవకు కారణమైంది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. రైట్, కళ్యాణదుర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ అడ్డుకుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో టీడీపీ అభ్యర్థి అమ్మినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం సందర్భంగా కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు 12వ వార్డులో ఏర్పడ్డాయి. కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలో 12వ వార్డులో ప్రచారం నిర్వహిస్తుండగా అదే సమయానికి ఏదైతే వార్డులో నిర్వహిస్తున్నారో అక్కడికి కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడుకు చెందిన ఎన్నికల ప్రచార వాహనం వచ్చింది. అయితే ప్రచార వాహనం ఇక్కడ నుంచి వెళ్లాలంటూ కూడా కొంతమంది టీడీపీ నేతలు సూచించారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొంత వాగ్వాదం తోపులాట జరిగింది. ఇది వివాదం కాస్త ముదరడంతో కూడా అక్కడ ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కళ్యాణదుర్గం మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ తీవ్ర అస్వస్థకు గురై అక్కడే సొమ్ముసిల్లు పడిపోయారు. వెంటనే ఊటావుటిన అతని చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతంలోనే ఏదైతే హార్ట్ పేషెంట్ గా ఉండడంతో వెంటనే ఇతనికి మెరుగైన చికిత్స అందించాల్సి ఉంటుందంటూ కూడా వైద్యులు సూచించడంతో ప్రస్తుతం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టడంతోనే అక్కడ వివాదం చెలరేగిందంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో టీడీపీ అభ్యర్థి అమ్మినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే అక్కడకు వైసీపీ నేత చెందిన వాహనం రావడంతోనే ఈ వివాదానికి కారణంగా వైసీపీ నేతలు టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇరు వర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇప్పటికే కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఉత్తరపై టీడీపీ నేతలపైన వైసీపీ నేతలపై టీడీపీ నేతలు తమపై దాడి జరిగిందంటే తమపై దాడి చేశారంటూ కూడా ఇరు వర్గాలకు చెందిన వారు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ప్రస్తుతం కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమ్మినేని సురేంద్రబాబు ఎన్నికలకు సంబంధించిన ప్రచారం 12వ వార్డులో జరుగుతోంది. విజయచంద్రిక, మరి స్థానికంగా ఉన్న పోలీసులు ఏం చెప్తున్నారు? ఇలా ఒకళ్ళ ప్రచారాన్ని మరొక అడ్డుకోవడంపై, అలాగే ఈ గొడవ పెరగకుండా వాళ్ళు ఏమో చేస్తున్నారు, ఉద్రిక్త పరిస్థితికి దారి తీసిందని అంటున్నారు. ఏదైతే కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమ్మినేని సురేంద్రబాబు ప్రచారం నిర్వహిస్తున్న 12వ వార్డుకు పోలీసులు పెద్ద ఎత్తున స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు కూడా చేరుకున్నాయి. అక్కడ టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ చెలరేగుతుంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారన్న సమాచారంతో వెంటనే స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు అక్కడ చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అక్కడ ఏదైతే వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడుకు చెందిన వాహనం ఉందో ఆ వాహనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. టీడీపీ అభ్యర్థి అమ్మినేని సురేంద్రబాబు ప్రచారం చేస్తున్న వార్డులోకి మీరు ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ విధంగా వచ్చి ఇక్కడ ఘర్షణకు కారణమవుతున్నారంటూ కూడా అక్కడ వైసీపీ నేతలను హెచ్చరించారు. ఇక్కడ నుంచి వెళ్లాలంటూ కూడా వెంటనే వాహనాన్ని వెనక్కి తీసుకుని వెళ్లాలంటూ సూచించారు. పెద్ద ఎత్తున ఇరు వర్గాలకు చెందిన నేతలు గుమ్ముగూడి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగే అవకాశం ఉండడంతో ముందస్తుగా పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఘర్షణకు దిగినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించారు. అయితే ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి అమ్మినేని సురేంద్రబాబు ప్రచారం అయితే 12వ వార్డులో కొనసాగుతోంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ సురేష్.